చాలామంది వివాహాలు చేసుకుంటారు. చేసుకున్న తేదీల్లో 4, 13, 22, 31 గాని, 8, 17, 26 గనక వివాహం చేసుకుంటే మీరు ఖచ్చితంగా మరుమాంగల్య ధారణ అనేటువంటి ఒక పద్ధతి ఉంటుంది. అది ఖచ్చితంగా అవలంబించండి. లేకపోతే ఆ వివాహ తేదీ వల్ల మీరు చాలా అవస్థల పాలయ్యే అవకాశం ఉంటుంది జీవితంలో. అది డబ్బు విషయం కావచ్చు, చేసే పనుల్లో కావచ్చు, రిలేషన్‌షిప్‌లో కావచ్చు, వాటెవర్. ఒక వ్యతిరేకమైన జీవితం ఏర్పడుతుంది అని సంఖ్యాశాస్త్రం చెప్తుంది. దీన్ని ఇంగ్లీష్‌లో న్యూమరాలజీ అంటారు. చాలామందికి తెలీదు. లేదు గురువుగారు, మేము మ్యారేజ్ తర్వాత ఒక 5, 6 ఏళ్ళు చాలా బాగున్నాం. కానీ ఇప్పుడు కష్టాల్లో ఉన్నామంటే అది ఎనీ టైమ్ నెగెటివ్ చూపించొచ్చు. ఆ తేదీకి ఆ పవర్ ఉంటుంది. అంతేకాదండి, మనకు ఇది నమ్మాలనా వద్దా అని అంటే ఒకసారి గూగుల్‌లోకెళ్ళి విపరీత వైపరీత్యాలు గానీ, లేకపోతే భూకంపాలు గానీ, యాక్సిడెంట్లు గానీ, లేకపోతే ఇలాంటి ఒక ఉగ్రవాద దాడులు గానీ ఎప్పుడు జరిగాయంటే 8, 17, 26, 4, 13, 31 ఇలాంటి తేదీల్లో. దయచేసి తేదీలకి మంచి యోగం ఉండదు. మరి ఒక నెక్స్ట్ జన్మ అనమాట. రెండో జీవితం పెళ్ళి అంటే. మరి ఆ తేదీలో చేసుకున్న వాళ్ళకి కష్టాలు ఎలా ఉంటాయి? ఆలోచించండి. దీంతో పాటుగా మీ పేరు సరిచేసుకొని జాతకాన్ని తెలుసుకోండి. మీరు ఏ కష్టంలో ఉన్నా కూడా కావచ్చు, వితిన్ డేస్‌లో మార్పులు తప్పకుండా చూస్తారు.